శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ప్రస్తుతం గురువు యొక్క గమనంలో గురుగ్రహం 2025 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున ఈ గురువు తన సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం మీదకి ప్రవేశించడం జరిగింది. సుమారుగా 2026 సంవత్సరం జూన్ 18వ తారీఖు వరకు సుమారుగా 310 రోజులు అత్యంత శుభగ్రహమైనటువంటి గురువు ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. ఈ సంచరించడంలో నవంబర్ 12వ తారీఖు నుంచి అంటే 2025 నవంబర్ 12 నుంచి 11వ తారీఖు మార్చి 2026 వరకు కూడా గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మామూలు కన్నా వక్రగమనంలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళా మనకి ఇదే గురువు అక్టోబరు 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు అంటే ఇంతంతా 2025 సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్టోబర్ 18న కర్కాటకంలో ప్రవేశించిన గురువు నవంబర్ 12వ తారీఖున వక్రగమనం పొంది తిరిగి మళ్ళా మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారుగా ఒక 50 రోజుల పాటు ఈ గురువు కర్కాటక రాశిలో తన ఉచ్చక్షేత్రంలో అత్యంత బలవంతుడై సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద పునర్వసు నక్షత్రంలోనే ఇదంతా జరుగుతుంది. పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశి యందు, ఒక పాదం కర్కాటక రాశి యందు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే గురువు ఈ సమయంలో మీకు కర్కాటకంలో గురువు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం ఉచ్చక్షేత్రానికి వెళ్తున్నప్పుడు అత్యంత బలం పుంజుకొని తన యొక్క శుభ ఫలితాల్ని వివిధ రాశుల వారికి, గురుదశ జరుగుతున్న వాళ్ళకి, గురువు యొక్క అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ గురుగ్రహ ప్రభావం ఏ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందుగా ఇక్కడ చిన్న మళ్ళీ లాజిక్ ఒకటి ఉందన్నమాట. ఈ ప్రస్తుతం ఈ రాహుగ్రహం గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రం మీద ఉంటూ నవంబర్ 23వ తారీఖు వరకు అంటే నవంబర్ 23, 2025 సంవత్సరం వరకు ఈ గురువు యొక్క మరొక నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మీద సంచరించడం వల్ల ఆటోమేటిక్గా గురువు ఈ రాహు యొక్క ప్రభావానికి లోనవడం జరుగుతూ ఉంటుంది. సో రెండు కూడా ఈ విధంగా ఒక కోణ దృష్టి ఈ గురువు మరి రాహు మళ్ళీ ఏర్పడడం వల్ల గురువు రాహు యొక్క ప్రభావానికి లోనవడం వల్ల కొన్ని ఫలితాలు జాతకుడికి అనుకూలంగా ఇవ్వడం జరగదు. అయితే 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాల్లో అంటే రాహుకి అనుకూలంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో గురువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గురువు ఒక భావంలో ఉన్న ఒక స్థానంలో ఉన్న ఆ భావాన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ భావాన్ని బాగా పెంచుతూ ఉంటాడు అనమాట. ధనస్థానంలో ఉంటే బాగా ధనవంతుడు చేస్తాడు, సంతాన స్థానంలో ఉంటే ఎక్కువ సంతానాన్ని ఇస్తూ ఉంటాడు. సేమ్ రాహు కూడా అదే పద్ధతి. రాహు కూడా ఏ భావంలో ఉన్నా ఆ భావాన్ని తన యొక్క పద్ధతిలో అంటే తనదైన మార్పు సృష్టించే విధంగా పెంచుతూ ఉంటాడు. ఏదైనా ఒక అనెతికల్ ఉందనుకోండి, ఏదైనా ఒక అనెతికల్ అంటే మామూలుగా ఏదంటే ఒక చెడ్డ అలవాట్లు ఉంటే దాన్ని బాగా పెంచుతూ ఉంటాడు. ఒక వ్యభిచారం అవ్వచ్చు, ఒక స్మగ్లింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలు. రాహు ఏదైనా ఒక విషయాన్ని విపరీతంగా పెంచి మళ్ళీ సడన్గా దానివల్ల డౌన్ఫాల్ ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ రాహు మనకి నవంబర్ 12 వరకు, రాహు నవంబర్ 23 వరకు మనకి ఈ పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం వల్ల గురువు అప్పటి వరకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తూ దాని తర్వాత నుంచి నవంబర్ 23 నుంచి ఇంచుమించుగా మనకి జూన్ 2018 వరకు జాతకుడికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంటుందని
తెలుసుకునే ప్రయత్నంలో గురువు యొక్క కారకత్వాలు అంటే గురువు శుభగ్రహం, అటు ధనకారకుడు అంటే రెండో స్థానానికి కుటుంబానికి, పంచమ స్థానం సంతానానికి, జాతకుల్లో ఉన్నటువంటి తెలివితేటలకి, ఉన్నత విద్యకి, పూర్వపుణ్యానికి కారణమవుతుంటాడు. 11వ భావానికి అంటే ధన లాభానికి కారణమవుతుంటాడు. సో ఈ విధంగా గురువు తన కారకత్వాల ద్వారా, తన ఉన్న స్థానాల ద్వారా జాతకుడికి శుభ ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒకే నక్షత్రంలో అంటే గురువు యొక్క నక్షత్రం ఏంటంటే పునర్వసులో ఈ 310 రోజులు అతి రేరుగా సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా పునర్వసు నక్షత్రం అంటే చాలా బలమైన నక్షత్రం అన్నమాట. అంటే ఏదైనా ఒక ప్రాంతం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక వంశం కానీ ఏదైనా దారి తప్పుతున్నప్పుడు, అక్రమ మార్గాల్లో వెళ్తున్నప్పుడు, తన యొక్క ఉనికిని కోల్పోతున్నప్పుడు ఈ పునర్వసు నక్షత్రంలో ఆ కుటుంబంలోనూ ఆ ప్రాంతంలోనూ ఎవరో ఒకరు జన్మించి దాన్ని అంతా కూడా మళ్ళా తిరిగి కొత్తగా సామ్రాజ్యాన్ని స్థాపించడం, సస్యశ్యామలం చేయడం, అంతరించిపోతున్నటువంటి ఆ వంశ గౌరవాన్ని తిరిగి నిలబెట్టడానికి ఈ పునర్వసు నక్షత్రం కారణమవుతుంటుంది. అంటే పునర్వసు నక్షత్రం అన్నది ఏంటంటే తిరిగి సాధించడం అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటి ప్రతిభని సాధించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే ఈ గురుగ్రహం అనుకూలంగా ఉంటుందో వాళ్ళు గతంలో ఏవైతే పోగొట్టుకున్నారో, దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా ఈ గురువు మనకి ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరిస్తున్నటువంటి టైంలో ఎవరికి ఏ విధంగా లాభం పొందుతున్నది కొద్దిగా రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏదైనా ఈ డేట్లు ఇవన్నీ కూడా 1-2 సార్లు మీరు విని జాగ్రత్తగా గమనిస్తే అటు జ్యోతిష విద్యార్థులకి, జ్యోతిషంలో కొత్తగా ప్రవేశిస్తున్న వారికి, అలాగే మంచి ప్రయత్నాలు చేద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ కొద్దిగా డీటెయిల్గా, కొద్దిగా పెద్ద వీడియో అయినా డీటెయిల్గా చెప్పడం జరిగింది. బట్ ఏదైనా శాస్త్రం మీద అభిమానం ఉన్న వాళ్ళకి, కొద్దిగా మైండ్ పెట్టి వింటున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మనం ఆగస్టు 12 టు 2026 జూన్ 18 మధ్యలో గురుగ్రహం కంప్లీట్గా పునర్వసు నక్షత్రం మీద సంచరించడం జరుగుతూ ఉంది. మరి మీనరాశి వారికి గురువు రాశ్యాధిపతిగా సొంత నక్షత్రం మీద ప్రయాణించడం అన్నది ఈ రాశి వారికి మరి గురువు ఇచ్చే ఫలితాలు కంప్లీట్గా పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే ముందుగా దశమ భావ ఫలితాలు ఒకటి మీకు బాగా రావడం జరుగుతుంది. అలాగే రాశ్యాధిపతి ఫలితాలు, అలాగే చతుర్థం, ఇవన్నీ కూడా మీకు ముఖ్యమైన కేంద్రాలు యాక్టివేట్ అవుతాయన్నమాట. అయితే ప్రస్తుతం ఈ గురువిచ్చే శుభ ఫలితాలు రావాలంటే రాశి అందు శని భగవానుడు ఉన్నాడు. ఇంచుమించుగా ఈ టైం అంతా కూడా శని మీన రాశిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే మీరు ముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలంటే గురువుని మీరు రెమెడీ చేసుకొని, అంటే శనిని అంటే రాశి అందు శని జన్మశని జరుగుతుంది కాబట్టి గురువిచ్చే మంచి ఫలితాలు పొందాలంటే ముందుగా మీరు రాశిలో ఉన్నటువంటి శనిని పరిహారం చేసుకొని శనిని కంట్రోల్ చేసుకుంటే గురువిచ్చే మంచి ఫలితాలు పొందగలుగుతారు. అంటే శనిని కంట్రోల్ చేసుకోవాలంటే అది మిమ్మల్ని మీరు కష్టపడవలసి ఉంటుంది. ముందుగా మీ యొక్క యాక్టివిటీసు దైనందిన జీవితంలో మార్పు రావాల్సిందే. కంప్లీట్గా 5 గంటలకు లెగడం, వాకింగ్ చేయడం, దాని తర్వాత ఆ రోజులో ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు కానీ, పెద్దవారు కానీ, వృద్ధులు కానీ ఏ కార్యక్రమం అప్పుడు పూర్తి చేసుకోవడం, కంప్లీట్గా దేహాన్ని కష్టపెట్టే ప్రయత్నం చేయాలి. అంటే ఏదైనా తన పనులు సాధ్యమైనంత వరకు సొంత పనులను తనకు తానే చేసుకోవడం, ఏదో కొంత వాకింగో రన్నింగో చేయడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం, ప్రాణాయామం యోగా చేయడం, ధర్మాన్ని పాటించడం, నిజాయితీగా ఉండడం, అంటే ఏదైతే ఇవన్నీ మనం పాటించవలసిన నియమాలు ఉన్నాయో అవన్నీ పాటిస్తే ఆటోమేటిక్గా శని మీకు కంట్రోల్లో ఉండి మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఎప్పుడైతే శని ఆటోమేటిక్గా మీకు ఫేవర్గా మారాడో గురువిచ్చే ఫలితాలు మీరు ఆటోమేటిక్గా పొందుతారు. ఇవంతా కంట్రోల్ అయితే మీకు ముందుగా మిమ్మల్ని ఆరోగ్యవంతంగా మారుస్తాడు, బద్ధకం నుంచి బయటపడతారు, వచ్చిన శుభ ఫలితాలు పొందుతాయి, సంఘంలో గౌరవప్రదమైన హోదా పొందుతారు. గతంలో పోగొట్టుకున్నవి ఏవైనా అంటే భార్య దూరం అయితే భార్య తిరిగి వస్తుంది, పిల్లలు దూరం అయితే వాళ్ళు తిరిగి వస్తారు, ఉద్యోగం పోగొట్టుకుంటే ఉద్యోగం తిరిగి వస్తుంది, రుణాల నుంచి బయటపడతారు. మంచి అలవాట్లతో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సంపాదించిన ధనం ఏం చేయాలో తెలియదు అన్నమాట. ఆ విధంగా మీ దగ్గర ధనం నిల్వ ఉంటుంది.
ఏదైనా వచ్చిన సంపాదన వేరే వ్యసనాలకో దానికో దీనికో పోతుంటే డబ్బులు కనబడవు కాబట్టి ముందుగా మీరు ఆ బలహీనతలు తగ్గించుకుంటే ఈ ఫలితాలు మీకు ఆటోమేటిక్గా వచ్చి కొద్ది రోజుల్లోనే ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. విద్య అయినా అంతే, డబ్బు అయినా అంతే. ఇంకా దశమ భావం కంప్లీట్గా దశమ భావం యాక్టివేట్ అవుతుంది. మరి గురువు కూడా దశమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. పెద్దవారు సహకరిస్తారు. అలాగే ఆదాయం కూడా 1, 2 సార్లు పెరుగుతుంది. అటు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగపరమైన అభివృద్ధి వస్తుంది. ఏదో ఒక కార్యక్రమం చేపడుతుంటారు అనమాట. అంటే కర్మస్థానం యాక్టివేట్ అవుతే మనం ఎందుకు ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం, మన బాధ్యత ఏంటి, అది నిర్వహిస్తారన్నమాట. అంటే తల్లిదండ్రులని పెంచి పోషించడమా, లేదంటే వారి మంచి చెడ్డలు చూడడమా, లేదంటే మనం కుటుంబాన్ని పోషించడమా, అలాగే పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావడమా, ఏదైతే మనకి బాధ్యత భగవంతుడు అప్పు చెప్పాడో దాన్ని పూర్తి చేయడానికి ఇప్పుడు ఈ గ్రహస్థితి మీకు సహకరించడం లభిస్తుంది. సహకరించాలంటే సంకల్పం, ఆ సంకల్పంతో పాటు ప్రయత్నం చేసుకుంటే కంప్లీట్గా దశమ భావ ఫలితాలు మీరు పొందుతారు. అంటే రాశిలో ఉన్నటువంటి శని దశమాన్ని చూస్తున్నాడు, చతుర్థంలో ఉన్నటువంటి గురువు దశమాన్ని చూస్తున్నాడు. ఆటోమేటిక్గా గురువు ఆ, పునర్వసు మీద రావడం, ఇవన్నీ కూడా పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి మీరు పొందే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది. అసలు పునర్వసు నక్షత్రం అంటేనే పోగొట్టుకున్న దానిని తిరిగి సంపాదించుకోవడం. ఏదైనా ఒక ఫ్యామిలీ కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక వ్యవస్థ నాశనం అవుతున్నప్పుడు ఈ పునర్వసు నక్షత్రం మీద ఆ కుటుంబంలో ఎవరో ఒకరు జన్మించి ఆ కుటుంబం యొక్క పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఇప్పుడు ఈ రాశి వారికి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ, సంస్కరించుకుంటూ, మీ కుటుంబాన్ని, మీ వ్యవస్థని బాగు చేసే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది. సబ్జెక్టు కండిషన్ ఏంటంటే ముందుగా శనిని మీరు కంట్రోల్ చేయాలి. శనిని కంట్రోల్ చేయాలంటే క్రమశిక్షణతో వెలగాలి. కొన్ని అలవాట్లు తగ్గించుకోవాలి. కొన్ని బలహీనతల నుంచి బయటపడాలి. వీటి బయటపడితేనే గురువు మీకు అనుకూలించే అవకాశం ఉంటుంది. తప్పకుండా అవుతుంది, జరిగి తీరుతుందన్నమాట. గురువు ఎప్పుడు కూడా ఫలితం ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడు. శని అడ్డుకోకుండా మీరు ప్రయత్నం చేస్తే ఫిజికల్గా దైవబలం తోడై జీవితంలో గొప్ప అభివృద్ధిని ఈ సమయంలో మీరు సాధిస్తూ ఉంటారు. గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలంటే మరి సాధారణంగా ఈ రాబోయే ఆశ్వీజ మాసం, ఈ కార్తీక మాసం, కొన్ని పండగలు వస్తుంటాయి కదా. కార్తీక మాసంలో ఎస్పెషల్లీ మీరు ఏదైనా ఒక శివమాల ధరించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మాల ధరించిన, లేదంటే రేపు దసరాలో అమ్మవారికి సంబంధించిన సంకల్పం తీసుకొని మాల ధరించిన, లేదు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న, ఏదో ఒక దీక్ష మీరు, అది 40 రోజులు, అర్ధమండలమో, 8 రోజులు, మీ యొక్క సంకల్పాన్ని బట్టి, భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇటువంటి దీక్ష మీరు చేయడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం తొందరగా లభించే అవకాశం ఉంది. సాధారణంగా గురువు అటు మీ యొక్క కుల గురువుని కానీ, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా వారు, అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, ఆ గురువుని సేవించడం, లేదు తల్లిదండ్రులను సేవించడం, విద్య నేర్పిన గురువుని సేవించడం, దానివల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. చాలా సింపుల్గా ఒక మంచి పసుపు కొమ్ము తీసుకొని, అది మీరు వ్యాపారస్తులైతే మీరు క్యాష్ బాక్స్లో పెట్టుకోండి, అలాగే ఒక పసుపు కొమ్ము మీ పాకెట్లో పెట్టుకోండి, లేదంటే అది దండకి కట్టుకోవడం వల్ల కూడా, అంటే పసుపు కొమ్ము మీ దగ్గర ఉండడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అదే గురువారం రోజు దైవాన్ని పూజించడం, అంటే గురువారానికి గురువు అధిపతి అవుతుంటాడు. ఆ గురువారం రోజు మీరు ఏ దైవాన్ని పూజించినా ఆ సంకల్పం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఎక్కువగా పసుపు వాడటం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం, అలాగే పసుపుతో చేసినటువంటి వినాయకుడిని ప్రతిరోజు పూజించుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల అనేక కారణాలు
చాలా సింపుల్గా కూడా మీరు గురువు యొక్క అనుగ్రహం పొందవచ్చు. కేవలం విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం వల్ల అయితేనే, వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం వల్ల అయితేనే, శివుణ్ణి శుభ్రమైనటువంటి గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల అయితేనే, సో ఏ కార్యక్రమం చేపట్టినా కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జీవితంలో అదృష్టం జరుగుతుంది. సో ఏదైనా మరి గురువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా పొందవచ్చు. మీరు పెద్ద కష్టపడకుండా సులభంగా మన గురువులు చెప్తున్నటువంటి, అంటే చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, వారు చెప్పినటువంటి ప్రసంగాలు విన్నా కూడా గురుగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వస్తి.